వైట్లో నుంచి కలర్స్ అన్ని కలర్స్ కలిపితే ఏ కలర్ ఫస్ట్ సెకండ్ బాబా సరే ఇది చెప్తావు అది చెప్పు బయటకు పంపడాలి గాలి బయటకు వదలడానికి బాగా చెప్పావు కానీ ఇలా చెప్పేసి దాన్ని చూపిస్తా దాన్ని చూపిస్తా ఇంట్లో ఏది గాలి ఎట్లా వస్తుంది వచ్చిన చూపించాలి చేసి చూపించాలి అప్పుడు ఈజీ అవుతుంది
ఏ స్కూల్ మేడం పిల్లలు? గడ్డూరా? పలమనేరు మండలంలోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. నేటి బాలలే రేపటి పౌరులు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా అభివృద్ధి చెందాలి అనేసి అంటే విద్యార్థుల్లో మనము సైన్స్ శాస్త్రీయ దృక్పథాన్ని మనం పెంపొందింపచేయాలన్నమాట. ఆ విధంగా చేయడానికి మనము ప్రతి సంవత్సరము కూడా పాఠశాలల్లో వాళ్ళ పాఠాలతో పాటు ప్రయోగాలు చేయడము, అవసరమైన సబ్జెక్టుల్లో అవసరమైన చోట టీచర్స్ ప్రయోగాలు చేసి చూపిస్తుంటారు. అవే కాకుండా ఈ సైన్స్ డే సందర్భంగా మండలంలో ఉండేటువంటి అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులను విద్యార్థులను కూడా 5 CRCలలో ఈ సైన్స్ డేని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మండలంలో మొత్తం 5 CRCలు ఉన్నాయి. గవర్నమెంట్ హై స్కూలు, గవర్నమెంట్ ఉర్దూ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, అదేవిధంగా రూరల్లో తీసుకుంటే దడ్డిపల్లె హై స్కూల్, కొలమాసనపల్లె హై స్కూల్. ఈ 5 CRCలలో కూడా ఆ CRCలకు సంబంధించినటువంటి పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి ఒక చోట చేరి ఈ సైన్స్కు సంబంధించిన ప్రయోగాల్లో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జిబిషన్స్లో 1st, 2nd, 3rd వచ్చినటువంటి పిల్లలకు జూనియర్ 5వ క్లాస్ వరకు జూనియర్స్, 5 నుంచి 10 వరకు సీనియర్స్, ఈ 2 కేటగిరీల్లోనూ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వాళ్ళు తరగతి గదుల్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపిస్తుంటారు. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అన్ని స్కూల్స్ నుంచి పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడము, ఒక స్కూల్ రెడీ చేసినటువంటి ఎగ్జిబిట్స్ చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వడము, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయన్నమాట. ఈ విధంగా ఇంప్రూవ్ చెందడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మండలంలో ఉండేటువంటి ప్రతి పాఠశాల నుంచి కూడా ప్రతి CRCలో కూడా చక్కటి ఎగ్జిబిట్స్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు పిల్లలంతా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి ఇంత చక్కగా పిల్లలందరి దగ్గర కూడా ఎగ్జిబిట్స్ తయారు చేపించి వాళ్లకు ప్రాక్టీస్ ఇప్పించి చక్కగా ఇక్కడ ప్రజెంట్ చేసేలాగా చేసినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా సైన్స్ అంటే వే ఆఫ్ లైఫ్, మనం ఎలా బతుకుతున్నామో అదే సైన్స్ అన్నమాట. మనం ఇంకా సౌకర్యవంతంగా, ప్రశాంతంగా, ఇంకా సుఖంగా బతకాలి అంటే గొప్ప గొప్ప ఆవిష్కరణలు కనుగొంటూ ఉండాలి. ఆ కనుగొనడానికి అది విద్యార్థి దశ నుంచినే నాంది కాబట్టి ఇప్పటి నుంచినే పిల్లల్లో సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ కలిగించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సైన్స్ డే అనేది ఈ ఇంట్రెస్ట్ కలిగించడానికి ఒక వేదికగా భావిస్తూ విద్యార్థులందరినీ కూడా చక్కటి గొప్ప భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగడంలో ఉపాధ్యాయుల కృషి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.